ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. షైన్ టీం తరపున మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానండి. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుటలో క్రిస్మస్లో ఉన్న మొదటి భక్తులను గూర్చి మనం నేర్చుకోవలసిన విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూచినట్లయితే మరియ వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మనం నేర్చుకోవాలి. లూకా సువార్త 1:38 మనం చూచినట్లయితే మరియ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మనమును కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండటం నేర్చుకోవాలి. దేవుని చిత్తము ఏమైనదో అది తెలుసుకొని కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నిందైనా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైనా దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వారముగా అట్టి జీవితాన్ని మనము నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూచినట్లయితే యోసేపు వలె విధేయత కలిగి ఉండడం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 1:19-25 మనం చదివినట్లయితే యోసేపు విధేయత కలిగి ఉండడం మనం చూడగలం. దూత స్వప్నమందు కనబడి రక్షకుడు పుడతాడు, ఆయన వారి పాపముల నుండి, ప్రజల పాపముల నుండి రక్షిస్తాడు అని చెప్పినప్పుడు యోసేపు విధేయత చూపించారు. కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేలు అనగా మరి దేవుడు మనకు తోడని చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపించాడు యోసేపు. మనమును కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపడం నేర్చుకునే వారముగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూచినట్లయితే లూకా సువార్త 2:15-20 బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే గొర్రెల కాపరులు వారు విన్న వాటిని, కన్న వాటిని గూర్చి మరి సువార్త ప్రకటించడం మనం నేర్చుకోవాలి. మనం విని కనిన వాటిని అంతటినీ కూడా సువార్త ప్రకటించడం, యేసయ్యను పరిచయం చేయడం మనము నేర్చుకోవాలి. గొర్రెల కాపరుల వలె మనమును కూడా సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. నాలుగవదిగా మనం చూచినట్లయితే మరి మత్తయి సువార్త 2:1-11 మనం చదివినట్లయితే జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రాన్ని వెంబడించి మరి ఆయనకు కానుకలు సమర్పించారు. వారు హృదయాన్ని సమర్పించారు, సమయాన్ని సమర్పించారు. మరి మనమును కూడా జ్ఞానుల వలె యేసయ్యకు మన జీవితాన్ని, మన సమయాన్ని అర్పించడం నేర్చుకోవాలి. ఇట్టి విధముగా మనందరమును కూడా భక్తుల వలె మనమును కూడా విధేయత కలిగిన వారమై దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా, నక్షత్రాన్ని వెంబడించి సువార్త ప్రకటించే వారముగా, మరి కన్నవాటిని విన్నవాటిని సువార్త ప్రకటించే వారముగా మనము ఉండాలని తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హ్యాపీ క్రిస్మస్.